సో నార్మల్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు వేరు, అనుకోకుండా ఆర్జే అయిపోవడం వేరు. Yeah. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా Background లేకుండా. ఎవరి ఐడియా ఇది ఆర్జేగా నేను చేయగలుగుతాను అని ఎప్పుడు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు నీ వాయిస్ బాగుంది అని. నేను కూడా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉండేదాన్ని అందరికి. వాళ్ళు కూడా ఎవరెవరో స్ట్రేంజర్స్ కూడా మీ వాయిస్ చాలా బాగుందండి, ఓకే వాయిస్ బాగుంటే సరిపోతుంది అని అనుకునే థాట్ ప్రాసెస్ అప్పట్లో. వాయిస్ బాగుంటుంది ఆర్జే అయిపోవచ్చు అని అనుకున్నాను నేను. ఆర్జేస్ ఎవరిదన్నా షోస్ విన్నా ఆర్ ఎప్పుడన్నా యాంకర్స్ టీవీలో వచ్చే యాంకర్స్ షోస్ చూసినా ఐ కెన్ డూ అ బెటర్ జాబ్ అనిపించేది. సో అప్పుడు మిర్రర్లో చూసుకొని అట్లా ఒకవేళ నేను యాంకర్ని అయితే ఎట్లా మాట్లాడతాను అని మాట్లాడుకోవడం. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అన్నయ్య చేస్తున్నాడు కాబట్టి చేసి వెళ్దాము ట్రై చేద్దాము అని అనిపించింది. అండ్ ఆర్జే టు విజే ఎప్పుడు కన్వర్ట్ అయింది? ఇంకా వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అడుగు పెట్టిన తర్వాత నాకు అన్ని ఫీల్డ్స్లో 24 క్రాఫ్ట్స్లో అడుగు పెట్టేయాలి అని అనిపించింది. మూవీ లాంగ్వేజ్ 24 క్రాఫ్ట్స్, బట్ ఎంటర్టైన్మెంట్ నేను చేయగలిగిన వాటిలో అన్నిట్లో నేను చేయాలి అని అనిపించింది. ఆర్జే తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నా. ఒక్క సినిమాలో సిల్వర్ స్క్రీన్ పైన నా వాయిస్ వింటే చాలు అని అనుకున్నా. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్. చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్పాను. బావ, మరో చరిత్ర, సావిత్రి, అవును 1, అవును 2, లడ్డు బాబు, పూర్ణకి, హీరోయిన్స్కి చాలా మందికి చెప్పాను. అట్లా చెప్పుకుంటూ ఓకే డబ్బింగ్ ఆర్టిస్ట్ కోరిక తిరిగిపోయింది, ఇప్పుడు విజే అవుదాము. విజే అవ్వడానికి కొంచెం చాలా ఇయర్స్ టైం తీసుకున్నాను. 2011లో మా ఆయనకి కార్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి డౌన్ పేమెంట్ కోసం కట్టేసి ఓకే ఇప్పుడు డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలి, ఇంకేమైనా ఎక్స్ట్రా కెరియర్ ఉండాలి, ఓకే విజే ఏం చేయొచ్చు కదా అని అప్పుడు కరెంట్ కాజల్ షో అని ఒక కొత్త షో స్టార్ట్ చేశారు ఒక టీవీ ఛానల్ వాళ్ళు. అక్కడి నుంచి నేను విజే కెరియర్ స్టార్ట్ చేశాను ఇన్ 2012. బట్ అది కూడా ఎక్కువ రోజులు చేయలే. ఆ ఛానల్ ఈ ఛానల్ చిన్న చిన్న ఛానల్స్లో చాలా షోసే చేశాను. బట్ 2015లో ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో చేశాను. ఇంకా దాని తర్వాత బచ్చగాడివిరా అట్లా విజయ్ కెరియర్ స్టార్ట్ అయింది. అంటే చాలామంది వన్స్ కెరియర్ ఇందులోకి వద్దాం అనుకున్నప్పుడు ఈవెన్ ఫీమేల్స్ అప్పుడు ఇంట్లో నుంచి ఒక టార్చర్ ఉంటుంది, వెళ్ళకూడదు ఇండస్ట్రీ అంటే ఇంతే, ఇలాగే ఉంటారు, వెళ్తే నువ్వు కూడా పాడైపోతావు, వద్దు వద్దు అని. అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవా? అండ్ దట్ ముస్లిమ్స్ ఫ్యామిలీస్ నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి, సో కనిపించకూడదు అంటారు బయట జనాలకి. నేను ఆర్జే స్టార్ట్ చేసినప్పుడే మా పేరెంట్స్ నాతో మాట్లాడకపోయినా ఎందుకు చేస్తుంది అలాంటి జాబ్ ఎందుకు చేస్తుంది అని ఫోన్లు మా అక్కతో ఫోన్లు చెప్పించేవాళ్ళు అనమాట. ఇందులో ఏముంది, నేను కనిపించను కదా, జస్ట్ వినిపించడమే కదా అని అప్పట్లో చెప్పేదాన్ని. ఇంకా స్లోగా ఓకే చూస్తున్నారు, నేను కూడా ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ కెరియర్, ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్, మా ఆయనతో హ్యాపీగా ఉన్నాను, సో ఇంకేం కావాలి అని చెప్పి ఇంకా దే ఆల్సో డిడ్ నాట్ స్టాప్ మీ ఎనీవేర్. ఇంకా మా ఆయన అయితే ఫుల్ సపోర్టివ్, నీకు నచ్చింది చేయ అంటారు. అప్పుడప్పుడు చెప్తాడు ఇది చేయొద్దు అది చేయొద్దు. ఒక్కసారి నేను డిసైడ్ అయ్యానంటే ఆర్ వన్ సైడ్ నేను వెళ్తాను చేస్తానంటే చేస్తాను, మొండిగా కూర్చుంటే ఓకే ఇది మొండికి కూర్చుంది ఇంకా వదిలేయాలి దీన్ని అని వదిలేస్తాడు. స్టార్టింగ్ నుంచి ఆయన సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది ఇప్పటికీ. అండ్ ఆల్మోస్ట్ ఒక 17-18 ఇయర్స్ అవుతుంది కదా ఇండస్ట్రీలో. ఈ మధ్యలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, టీవీలో సినిమాల్లో అక్కడ ఇక్కడ. సో కాన్స్టెంట్ గా ఇన్ని ఇయర్స్ ఇట్లా ట్రావెల్ అవ్వడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? కన్సిస్టెన్సీ అండ్ విల్ పవర్, 100% విల్ పవర్. అండ్ నేను ఏదన్నా చేయగలను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉండాలి. అండ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. నీకేమైనా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు అది ఏం చేస్తే సాధించగలవు అనేది చూసుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అండ్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఏదో ఒక రోజు. అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈ కెరియర్ మొత్తంలో. గెలిచినప్పుడు ఎలా ఉండేదానివి, ఓడిపోయినప్పుడు ఎలా ఉండేదాన్ని? గెలిచినప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాను, ఓడిపోయినప్పుడు సాడ్ ఫీల్ అయినా మనసులో ఒకటి ఓకే ఇది ఇవాళ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికంటే ఏదో పెద్దది మంచిది రాబోతుంది, అందుకే ఇది జరిగింది, ఇది ఏది జరిగినా మన మంచికి అని బిలీవ్ చేసేదాన్ని నేను. సో సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని నాకు నేను నచ్చ చెప్పుకొని మూవ్ ఆన్ అయిపోయేదాన్ని. అంటే మధ్యలో 2016 ఆ మస్త్ టైం పాస్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఎక్కడా కనిపించలేదు, రీజన్ ఏంటి? మస్త్ టైం పాస్ 2016
యా 17, 18, 18, 19, 20 కోవిడ్ పోయినా 21 వరకు అసలు బిగ్ బాస్ లో మళ్ళీ చూసేవారు కాజల్ ఎక్కడుందో ఏమైపోయిందో ఎక్కడ కనిపించలే అరకొర అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అవి చేస్తా ఉండేది. ఈ 4-5 ఇయర్స్ ఎలా గడిచిపోయినాయి? యా ఐ వాజ్ లాస్ట్ సమ్వేర్. ఇప్పుడు నువ్వు చెప్పగానే నాకు ఒక్కసారి ఇట్లా ష్రింక్ అయింది నాకు హార్ట్. ఎందుకు నేను అంత ఖాళీగా ఉన్నాను, నేను ఎప్పుడు ఖాళీగా ఉండనే అనే థాట్ ప్రాసెస్ వెళ్తుంది. బట్ 2017, 18, 19, 20 వరకు కూడా ఐ వాజ్ హ్యాపీ విత్ మై లైఫ్. నేను ప్రైవేట్ యాంకరింగ్, ఎంసీయింగ్, కార్పొరేట్ షోస్ అండ్ ఆల్ అవి నేను కాన్స్టెంట్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను. బట్ ఒక ప్లాట్ఫామ్ పైన, ఒక టీవీ ఛానల్లో, పాపులర్ ప్లాట్ఫామ్ పైన కనిపించలేదు. బట్ ఐ వాజ్ కంటెంట్ విత్ మై లైఫ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్. సో నాకు ఎప్పుడు గ్యాప్ తీసుకున్నట్టయితే అనిపించలేదు. డబ్బింగ్స్ చెప్పుకునేదాన్ని. సో ఆ వర్క్ అంతా ఇట్ వాస్ గోయింగ్ ఆన్. మెయిన్ స్ట్రీమ్ ఎందుకు బ్రేక్ పడిపోయిందని, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ వెళ్తున్నప్పుడు మధ్యలో అంత బ్రేక్ ఎందుకు వచ్చేసింది? 2017 తర్వాత ఏమో మరి ఆపర్చునిటీస్ ఏం మస్ట్ టైం రాలా. పాస్ మీరు చేసిన షో కూడా హిట్ అయింది. అవును, మస్త్ టైం పాస్ తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏం రాలేదు. నేను కూడా ఏం ట్రై చేయలేదు. ఆ తర్వాత ఓకే డబ్బింగ్స్ చెప్పుకుంటున్నా, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. నా బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా ఉంది కదా, సో మేమిద్దరం ఈవెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళము అండ్ ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళం బాగా. సో ఫ్రెండ్షిప్లో ఫుల్ బిజీ ఉండే నేను ఆ ఇయర్స్ అన్నీ కూడా. 2019 కోవిడ్ వచ్చేసింది అండ్ 2019 కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ షుక్ మీ. ఏం చేస్తున్నాను, వాట్ ఐమ్ ఐ డూయింగ్ అని. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు విజయ్ గేవ్ మీ దిస్ ఐడియా ఆఫ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా నువ్వు, ఇంత టాలెంట్ ఉంచుకొని నువ్వు ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఓకే సరే అని అప్పుడు తను నాకు ఒక రింగ్ లైట్ కొనిచ్చాడు అనమాట. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ. ఓకే యూట్యూబ్లో ఏమైనా చెయ్యాలి అని చెప్పి బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తుంది అప్పట్లో. రివ్యూస్ స్టార్ట్ చేశాను. రివ్యూస్ చేసుకుంటూ అది కూడా రివ్యూస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను. నాకు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. నా షో అయిన తర్వాత షో చూసినప్పుడు పాయింట్స్ రాసుకొని మళ్ళీ 4 గెటప్స్ క్యారెక్టర్స్ వేసుకొని అవి పంచులు పేలేలాగా షూట్ నేనే చేసుకొని, ఆ రింగ్ లైట్ పెట్టుకుని నేనే షూట్ చేసుకుని, నేనే ఎడిట్ చేసుకుని, నేనే అప్లోడ్ చేసి మార్నింగ్ 5-6కి అలా పడుకునేదాన్ని. సో అప్పుడే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న థాట్ వచ్చిందనమాట. అండ్ నా మేనిఫెస్టేషన్ వర్క్డ్ అవుట్ అండ్ నాకు 2020లో వచ్చింది ఆఫర్. 21లో వెళ్ళాను. 2021 లోపు నేను ఐ వాజ్ డూయింగ్ యూట్యూబ్, మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆర్జే కాజల్, క్రేజీ టాక్స్ విత్ కాజల్ అని షో స్టార్ట్ చేశాను. అందులో బిజీగా ఉండే, అది కూడా మంచిగా వెళ్ళింది, చాలా బాగా చేశాను. దాని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను. బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నా. ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ 3 స్టార్ట్ చేయబోతున్నా. అండ్ బిఫోర్ కాజల్ ఫైనాన్షియల్ స్టేట్ కి, ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. 100%. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్కి ఒక సర్టెన్ అమౌంట్ నేను చార్జ్ చేస్తుంటే, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్కి 3 times ఎక్కువ చార్జ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ హ్యూజ్ లీప్, హ్యూజ్ షిఫ్ట్. కాబట్టి ఇప్పుడు నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే చాలా మంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకే వాళ్ళ హవా కొంతవరకే నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు, మళ్ళీ వెతుక్కోవాలి అని. సో ఆ పరంగా ఏమైనా ప్లాన్స్ కానీ ఏమైనా చేసుకున్నారా? అయ్యా డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. కానీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది. ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ఓకే చెప్పుకుంటే పనులు అవ్వవు, అందుకే చెప్పుకోను.